హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి జగద్గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ చక్కగా ఈ జూమ్ సెక్షన్ కి ఇన్వైట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయం ద్వారా ఈరోజు డే 6 లోకి వచ్చాము. డే 5 వరకు కంప్లీట్ చేసుకొని మాస్టర్స్ చక్కగా మనం సీతాయనం గురించి నిన్నటి వరకు సీతాదేవి యొక్క బాల్యము, ఆ బాల్య దశ నుంచి మళ్ళా యవ్వన దశలోకి వచ్చిన తర్వాత అక్కడ ధ్యానం చేసింది, ఆ చెలికత్తెల యొక్క గుణగణాల గురించి, ఆ జనక మహారాజు గురించి, మళ్ళా ధ్యానంలో ఆ సీతాదేవి తన ఒక భర్తను చూసుకోవడం అదంతా కూడా చక్కగా నిన్నటి వరకు మనం తెలుసుకున్నాము. ఈ రోజు మేడం నిన్న చెప్పినట్లుగా సీత యొక్క స్వయంవరం అంటే ఆమె వివాహం అనేది ఎలా జరుగుతుంది, ఆ తర్వాత అది ఎలాగా అంటే 2 కుటుంబాల ఒక కలయిక, 2 మనసుల ఒక కలయిక అని అంటారు కదా! అందుకే దాంపత్య జీవితంలో వివాహం సమయంలో రాముడు, సీత ఒక పటం పెట్టుకొని ముందు అక్కడ దీపారాధన చేసి వివాహం చేస్తారు. అంత ప్రత్యేకత ఉంది రాముడు, సీత వివాహం అంటే. ఆ చక్కటి ఆ పరిణయం అంటారు కదా! పెళ్లి. ఆ ఒక గడియలు ఎలా ఉన్నాయి, అవి వాళ్ళ ఒక కథని రియల్‌గా ఎట్లయితే అనుభూతి చెందారో అది మనం కూడా అనుభూతి చెందుతూ తిలకిద్దాం మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కగా మనకి ప్రతిరోజు కూడా 5 డేస్ నుంచి సీతాయనం గురించి లలిత మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా మేడం ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మరి ముందుగా మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన యూట్యూబ్లో కానీ ఇక్కడ లైవ్లో కానీ ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరి మనం రోజులాగానే ఈరోజు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారని నేను ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ బుక్ ఎవరి ద్వారా అయితే వచ్చిందో వాళ్ళని. దీనా మిరియం అనే ఆవిడండి. దీనా మిరియం అనే ఆవిడ మామూలుగా ఈ మన మెడిటేషన్ సమావేశాలు అవి ఉంటాయి కదా, వాటికి ఒక అధ్యక్షురాలుగా ఉండేదన్నమాట. పార్ట్నర్ ఆవిడ ఈ మెడిటేషన్ టూర్స్ వెళ్తుంటాం కదా మనం. అట్లా ఒకసారి వెళ్ళినప్పుడు ఒక చోట రామాలయంలో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు సీతమ్మ వారి నుంచి ఆవిడ ఒక వెలుగులాగా వచ్చేసి ఆవిడలోకి వచ్చినప్పుడు ఆవిడ ఒక్కసారి ఒక వైబ్రేషన్కి ఏమైందంటే తన గత జన్మలోకి వెళ్ళిపోయింది అనమాట, పూర్వజన్మ. ఆ గత జన్మ ఎప్పటిదంటే త్రేతాయుగం నాటు సీతమ్మ వారి దగ్గర తను చెలికత్తెగా చూసుకుంది. ఆవిడ పేరు మీనాక్షి అన్నమాట. ఇప్పుడు డీనా మిరియం ఆవిడ. అయితే ఆవిడ ఆ ధ్యానంలో వచ్చిందంతా కూడా ఆటో రైటింగ్ ద్వారా ఇంగ్లీష్లో రాసిందనమాట. అన్టోల్డ్ సీత అని, అంటే మనకు తెలియని సీత కదా. దాన్ని తెలుగులో పత్రిసారు సీతాయనం అంటే అసలైన రామాయణం అని క్యాప్షన్ ఇచ్చి అట్లా తెలుగులోకి అనువదింపజేసి మనకు అందించారనమాట. ఇది ఈ బుక్ గురించి క్లుప్తంగా. మరి నిన్నటిదాకా ఏం చెప్పుకున్నామంటే సీతాదేవి గురించి మొత్తం అంతా అన్ని చెప్పుకున్నాం కదా. సీత ఏమైనా అంటే ఋషులు వాళ్ళ సమావేశం అవ్వడం, అక్కడ అంతా వాళ్ళు ఋషుల శాపాల గురించి, వీళ్ళంతా ఇలా ఉండకూడదు అని సీతాదేవి చెప్పటము, వీళ్ళ అధికారం ఎప్పటికీ ఇలా ఉంటే కాదు అని చెప్పి వీళ్ళందరూ కూడా మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ సంస్థలను అంతా చేయాలి అని చెప్పి ఇట్లా ఆశ్రమాలు సమాజ ధర్మాన్ని రక్షిస్తాయనేసి, కనీసం ఎప్పుడైనా సరే శాపపు శక్తి యథాతథంగా ఉంటుందని ఆ శాపాలు ఉండకూడదు, వాళ్ళ శక్తిని వృధా చేసుకోకూడదు, ఋషులందరూ అమాయకుల్ని శిక్షించబడుతున్నారు దానివల్ల అమాయకులందరూ అని చెప్పి చర్చ జరుగుతుంది అనమాట. మొత్తానికి జనక మహారాజు సీతాదేవి చెప్పింది కరెక్టే అని ఆవిడని ప్రోత్సహిస్తూ గట్టిగా నిర్ధారిస్తారనమాట. అంతవరకు నేను చెప్తున్నాం. ఈ రోజు ఏంటంటే మనం ఎక్కడికి వచ్చామంటే మొదటి భాగంలోనే ఉన్నాం. ఇంకా ఇది మొత్తం మొదటి భాగంలో 9 ఉన్నాయి చాప్టర్స్. దాంట్లో మనం ఈరోజు 6వ చాప్టర్లోకి వచ్చామన్నమాట. డే 6 మనకు కూడా డే 6 చాప్టర్ కూడా 6వ చాప్టర్ ఏంటంటే ఇది సీతా కళ్యాణం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు మేమందరం మీనాక్షి చెప్తుంది అనమాట మనకి. రోజు ఇదంతా మనం చదువుకునేది మీనాక్షి చెప్తుంది, తన ధ్యానంలో ఏమైతే కనిపించిందో అదంతా చెప్తుంది అనమాట. ఇప్పుడు డీనా మిరియం కదా, అప్పుడు ఆ యుగంలో మీనాక్షి సీతాదేవి దగ్గర చెలికత్త అనమాట. అయితే ఆవిడ చెప్తుంది, మేమందరం రాజకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పాలించాలని ఆశిస్తున్నాం అనుకున్నట్టుగా మనం ఎంత ప్రార్థించినప్పుడు కూడా ఆమె లక్ష్యం అది కాదు అని జనక మహారాజు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా.
అయితే నాయకులను గుర్తిస్తూ స్థానిక విషయం నిర్వహించడంలో నిర్దేశకత్వం చేయడం కోసం ఆయన అనేక నెలల పాటు రాజ్యం అంతా ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే వెళ్తూ ఉండేదంట. అయితే అనేక మంది గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావడం చూసి ఏదో ఒక రోజు ఆమె మహారాజుకు వారసురాలు అని అనిపించేదంట ఆ రాజ్య ప్రజలందరికీ. అయితే మహారాజు జనకుడు ఈ భావాన్ని గ్రహించి దాన్ని ఎలా అయినా సరే వదిలించాలి, సీత అందుకోసం వచ్చింది కాదు కదా, అందుకని వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా వాళ్ళలోంచి మైండ్లోంచి తీసేయాలని మళ్ళీ స్వయంవరం అనేది సంభాషణ జరిపిస్తాడనమాట ఒక రోజు. అయితే కొంత సమయం కావాలి అంటూ మా సీతాదేవి దాన్ని త్రోసిపుచ్చిందంట, నాకు ఇంకా కొంచెం టైం కావాలని. ఏదో ఒక రోజు ఆమె ఈ రాజ్యాన్ని పాలిస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేయడం ద్వారా ఈ రాజ్యానికి అన్యాయం చేస్తున్నాము, అయితే ఆమె నిజం కాదని అది నిజం కాదని మనకి తెలుసు కూడా, ఆ పని చెయ్యకూడదు సునైన అని చెప్పి రాజుగారు ఒకసారి. అయితే ఈ స్వయంవరం ప్రకటిద్దాము అనుకున్నప్పుడు తోసిపుచ్చింది ఎవరంటే సునైన మాత అన్నమాట, అంటే సీతాదేవి తల్లి. అయితే ఆ తల్లికి ఈయన నచ్చ చెప్తున్నాడు, ప్రజలందరూ కూడా సీతాదేవి రాజ్యభారాన్ని నిర్వహిస్తుంది నా తర్వాత ఆవిడే అనుకుంటున్నారు, మరి అభిప్రాయం కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కానప్పుడు అది అన్యాయం కదా, అందరికీ తెలియజేసాలని బాధ్యత మనకుంది, కాబట్టి మనం ఆ పని చేయకూడదు, ఇది అన్యాయం అని చెప్పి సునైన మాతకి జనక మహారాజు స్థిరంగా చెప్తారనమాట. అయితే పరిపాలించడానికి కాకపోతే మీరు ఆమెకు ఈ శిక్షణ అంతా ఎందుకు ఇస్తున్నారు, ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నారు అని సునైన మాత అడుగుతుందన్నమాట. ఆమె వెళ్ళిన చోటికి జ్ఞానాన్ని తీసుకెళ్తుంది, అది భవిష్యత్తు కోసం, కేవలం ఈ మిథిల కోసం కాదు అని చెప్తారు జనక మహారాజు. అయితే ఆమె గట్టిగా నిట్టూర్చి అంటుంది, తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని నేనైతే కనీసం అనుకోవట్లు కూడా ఊహించట్లేదు, మీరేమో ఇలా శిక్షణ ఇస్తున్నారు, వాళ్ళందరూ ప్రజలు అలా అనుకుంటున్నారు, మరి ఆమెకి తగిన భర్త అసలు ఒకడు ఉన్నాడని కూడా నాకు ఊహించట్లేదు అని సునైన మాట అంటుంది. అయితే మహారాజు ఏమన్నారంటే, అతను ఇప్పటికే ఆమెకు తనను తాను తెలుపుకున్నాడు, అతను తగిన వాడని నేను హామీ ఇవ్వగలను అని అంటే, అతను ఎవరు ఎక్కడుంటారని సునైన మాత అడుగుద్ది. అప్పుడు మహారాజు తల పట్టుకొని నాకు తెలియదు ఆ విషయం అంటూ కొన్ని నెలల ముందు సీత తనతో చెప్పినప్పుడు చూడండి, సీతాదేవి అలాగా ధ్యానంలో కూర్చుండిపోయి లేచిన తర్వాత ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు, నేను కూడా నిన్ను ధ్యానంలో కలుసుకోలేను అని చెప్పినప్పుడు సీతాదేవి ఒక విషయం చెప్తుంది కదా, ఆయన కలుసుకున్నాను, ఆయన్ని చూశాను అంటే ఎవరు ఆయన అంటే నా కాబోయే భర్త అని చెప్తుంది కదా, ఆ విషయం ఇక్కడ సునైన మాతో చెప్తారనమాట. ఇలాగా సీత తనతో చెప్పిన విషయాలన్నీ ఆమెతో చెప్తాడు జనక మహారాజు. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు, ఆల్రెడీ అతను తనని తాను తెలుపుకున్నాడు సీతాదేవికి, అతను ఎవరనేది నాకు కూడా తెలియదని అప్పుడు జరిగిన సీతాదేవికి మహారాజుకి జరిగిన సంభాషణ అంతా ఈ సునైన మాటతో చెప్తారనమాట. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు, స్వయంవరం ప్రకటిద్దామని అతను ఖచ్చితంగా వస్తాడు అని అది సీత గుర్తిస్తుంది అతన్ని అని చెప్తాడనమాట. అయితే సునైన మాత ఇంకా చెప్పగలిగేది ఏమీ లేదు కదా అని ఊరుకుంటుంది అనమాట. సీతాదేవి మాత్రం తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చిందని చెప్పినప్పుడు ఆ అభ్యంతరం ఏమి పెట్టలేదంట. అయితే ఒక రోజు వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు సోమ నేను వారికి ఒక స్వీట్స్ అందిస్తుండగా, మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తాను స్వయంవరం ప్రకటించిన నాటి నుంచి ఆమె ధోరణి మారిపోయిందని అనటం విన్నారంట. వాళ్ళు అక్కడే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదా దాసీలు, వాళ్ళు అనుకున్నారంట ఈ ఎవరు సోమాను మీనాక్షి ఈ సునైన మాతతోటి ఇలా స్వయంవరం ప్రకటిస్తున్నప్పటి నుంచి ఆమె ధోరణి ఏంటో మారిపోయింది అని చెప్పి మహారాజు ఆ సునైన మాతతో అనడం ఈ మీనాక్షిని సోమ వింటారంట. అయితే సీతాదేవి ఏమంటుందంటే, నేను అతన్ని తెలుసుకోగలనా, అతన్ని నేను గుర్తించగలనా అని చెప్పి అస్పష్టమైన స్వరంతో అంటుందంట. అప్పుడు మహారాజు ఏమంటాడంటే, అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత, నువ్వు అతన్ని చూసావు కదా అంటే, అప్పుడు సీత అంటుంది, నేను అతని స్వరం విన్నాను కానీ అతని ఉనికిని అనుభూతి చెందాను కానీ నేను ఆయన రూపాన్ని చూడలేదు అని చెప్తుంది సీతాదేవి. ఆయన కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత ఏమంటారంటే, సీత నీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ నీ జీవితంలోని సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడినట్లుగా నీవు జన్మించడానికి ముందుగానే అవి కూర్చున్నట్లు ఉన్నాయి అని, నువ్వు జన్మించడానికి ముందే అవన్నీ కూడా నీ ప్రణాళికలో భాగంగా నీకు అన్ని అమర్చినట్టుగా ఉన్నాయి, ఇది కూడా ఆ విధమైందనే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను అని చెప్పి జనక మహారాజు అంటాడు. సీతాదేవి నవ్వుతుంది అనమాట. నాకు కష్టం అనిపించిన ప్రతిదాన్ని మీరు తేలిక చేయటం నాకు తెలుసు, నాకు ఏదైనా ఎప్పుడైనా కష్టం అనిపిస్తే దాన్ని ఈజీగా తీసేసుకుంటారు మీరు, ఆ విషయం నాకు తెలుసు, ఇక ఆ విషయాన్ని నా మనసు నుంచి తీసేస్తానులే, అతను నేను గుర్తుపడతానా లేదా అలాంటి విషయాలన్నీ ఉన్నాయి కదా సందేహాలు, అవన్నీ నేను నా మనసు నుంచి తీసేస్తాను అని చెప్పి సీతాదేవి అంటదనమాట. స్వయంవరం ఇంకా కొన్ని వారాలు ఉందని
అక్కడ ప్రజలందరూ మొత్తం అందరూ రాజులు అందరూ ఉంటారు కదా, అన్ని రాజ్యాల నుంచి ఆర్యవర్తంలోని రాజులందరూ వాళ్ళందరూ ఆహ్వానించబడ్డారంట. కొన్ని వారాలే ఉందంట ఇంకా. వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుద్ది అనమాట, ఎక్కడెక్కడ మహారాజులందరినీ. అయితే సీత ఏం చేస్తుందంటే గ్రామాలన్నీ తిరుగుతూ పొలంలో ఆ పొలాలు ఉంటాయి కదా, ఆమెకి అవన్నీ ఇష్టం అనమాట. ప్రకృతే కదా ఆమె, ఆమె ప్రకృతి, ప్రకృతి ఆమె. అందుకని ఆ పొలాలు ప్రకృతి అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఆ గ్రామాలన్నీ తిరుగుతూ కూడా పొలాల్లో విత్తనాలు నాటడంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఆ విషయాన్ని మనసు నుంచి తీసేసిందంట. ఇంకా నేను గుర్తుపడతానా లేదా, అతను కలుస్తాడా అన్నవి ఇవన్నీ తీసేసి చక్కగా ఆ పొలాల్లో ఆ రైతులందరికీ సహాయం చేస్తుందంట విత్తనం నాటే విషయాల్లో, విత్తనాలు. అయితే మహారాజు కొత్త రకం నాగల్ని తయారు చేసి దున్నటం, విత్తనాన్ని తేలికగా వేగంగా శ్రమ లేకుండా చేశారనమాట. ఇంకో కొత్త నాగలు తయారు చేశారంట తొందరగా పని అవడానికి కోసం. అప్పుడు సీత కూడా ఏం చేసిందంటే ఇది నేర్చుకోవాలి అని అనుకుంటుందంట. స్వయంవరానికి ముందు ఇంకా ఒక రోజు ఉందన్నమాట. అప్పుడు ఆమె ఏమందంటే నన్ను సోమను తీసుకొని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నడంలో సాయం చేస్తూ ఉందంట. ఎవరిని? సోమానిని మీనాక్షిని తీసుకొని, నన్ను అంటే ఇక్కడ మీనాక్షి అన్నమాట, తీసుకొని ఏం చేసింది, ఒక రోజే ఉంది ఇంకా స్వయంవరం. ఈ లోపు సీతాదేవి ఏం చేసిందంటే ఈ సోమని మీనాక్షిని తీసుకొని ఆ పొలం దున్నడానికి ఆ దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వాళ్ళకి పొలం దున్నడంలో సహాయం చేస్తూ ఉందంట అని చెప్పిందంట. చేయాలని ఉంది నాకు, వాళ్ళకి పొలంలో దున్నడంలో సాయం చేయాలని ఉందని మీనాక్షికి సోమకి చెప్తుందంట. వాళ్ళు తీవ్రంగా వద్దమ్మా అని చెప్పి చాలా గట్టిగా నిరోధిస్తారనమాట. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించడం అనేది ఒక విషయం. కానీ రాకుమారిన అంటే అసలు మహారాజు ఎలా ఒప్పుకుంటున్నాడు ఈ రాకుమారిని అనేసి వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. ఇది పూర్తిగా వేరే విషయం, వీళ్ళ స్వభావానికి చాలా వేరే విషయం అన్నమాట ఇది. అయితే కానీ సీతాదేవి ఏమో ఊరుకోకుండా పదే పదే వాళ్ళని బతిమాలి వారిని ఒప్పించిందంట. వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్లపై కూర్చొని చేతులతో నేలను లోతుగా తవ్వసాగిందంట. ఆమెకు సహాయం అవసరమేమోమని మీనాక్షి, సోమ ఇద్దరు గబగబా పరిగెట్టారంట. కానీ అటువంటి అవసరం ఏమీ సీతాదేవికి రాలేదంట. అయితే సీతాదేవి అంటుందన్నమాట, సోమ చూడు, భూమాత వైపు చూడు, ఆమె మనకు ఇచ్చిన బహుమతిని చూడు, ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది, చూడు చూడు అని చెప్పి ఆ భూదేవి యొక్క గొప్పతనం గురించి వాళ్ళకి చెప్తుంది అనమాట. మనం చూడటం కానీ తాగటం కానీ చేయలేని శక్తి ఉందంట. మనం నేలను స్వచ్ఛంగా ఉంచుతున్నంత కాలం అనారోగ్యం అనేది దరిచేరదు. ఇప్పుడు చూడండి, స్వచ్ఛ భారత్ అని పెట్టారు కదా, మన నేలని స్వచ్ఛంగా ఉంచితే మనకు అనారోగ్యం అనేది దరిచేరదు అని సీతాదేవి కూడా ఆ కాలం నుంచి ఉందన్నమాట. ఇది స్వచ్ఛ భారత్ అన్నమాట. అని చెప్పి భూమిని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుతామో అప్పుడు మనకి ఏ అనారోగ్యాలు దరిచేరవు అని చెప్తుంది. అయితే ఇది భూమాత మనకి ఇచ్చిన వరం అని కూడా చెప్తుంది అనమాట. అంటూ ఆ చేతుల నిండా ఉన్న నల్లటి మట్టిని తీసుకొని ఇట్లా బుగ్గలకి రుద్దుకుంటూ ఉందంట. అలాగా రుద్దుకొని ఆ నేలని జీవితాన్ని ఇచ్చే ఆ నేలని అలా ముద్దు పెట్టుకుంటా ఉందంట ఆవిడ. ఆ ముఖం అంతా వెలిగిపోయిందంట ఆవిడకి, సీతాదేవికి అలా చేస్తున్నప్పుడు. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాన్ని గురించి మనం ఎంత తక్కువగా ఆలోచిస్తాం కదా. మనకి ఆహారాన్ని ఇస్తుంది భూమాత, కానీ అవన్నీ మనం ఏనాడు ఆలోచించాం భూమాత గురించి. ఇది చాలా తక్కువ కదా, మనం ఇలా ఆలోచిస్తాం కదా, ఇది చాలా కరెక్ట్ కాదు కదా అని ఆమె అంటుందన్నమాట. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? ఒక్కసారైనా భూదేవి ఇంత పంట పొలాలను ఇస్తుంది, ఇన్ని కూరగాయలు ఇస్తుంది, ఇన్ని పళ్ళు ఇస్తుంది అని చెప్పి ఏనాడైనా మనం మెచ్చుకుంటున్నామా అసలు? అంటూ సీత తన చేతిలోని మట్టి వదిలిపెట్టిందంటే ఇట్లా బుగ్గలకి రాసుకొని ముద్దు పెట్టుకొని ఈ మాటలన్నీ చెప్పి ఆ చేతిలో ఉన్న మట్టిని వదిలేస్తుంది అనమాట. వదిలి నిలబడుతుంది. అయితే నిలబడినప్పుడు ఏం జరిగిందంట, అసలు కొంచెం దూరంగా, సుదూరం అంటే మరీ ఎక్కువ దూరం కాకుండా కొద్దిగా దూరంలో ఆ సుదూర తీరంలోకి చూస్తూ అతను అక్కడే ఉన్నాడు, అతని ఉనికి నాకు తెలుస్తుంది అని నెమ్మదిగా అందంట వాళ్ళతోటి. అతను ఇక్కడే ఉన్నాడు, రేపే కదా స్వయంవరం, అతను ఇక్కడే ఉన్నాడు కొంచెం దూరంలో, అతని ఉనికి అయితే నాకు తెలుస్తుంది అని చెప్పి నెమ్మదిగా అన్నదంట. ఆ తర్వాత మళ్ళీ దున్నడానికి వెళ్ళిపోయిందంట. ఆమె తన పని పూర్తి చేసిన తర్వాత సీత తనను సహాయం చేయడానికి అనుమతించినందుకు ఆ రైతులు అందరూ కృతజ్ఞతలు తెలిపి తాము పొలంలో ఉండగా అక్కడ జరిగిన రథం గురించి ఆరా తీసిందంట. అక్కడ కొంచెం దూరంలో ఒక రథం ఉంది కదా, ఆ రథం గురించి ఆరా తీసిందంట. ఆ పొలం దున్నడం, సహాయం చేయడం ఇదంతా అయిపోయాక. అయితే వాళ్ళు చెప్తారనమాట, అది అయోధ్య నుంచి వచ్చిన ఇద్దరు రాకుమారులది.
వారు తమ గుర్రాలకు నీటిని అడగడానికై అక్కడ ఆగారు. వాళ్ళు రథానికి గుర్రాలు ఉంటాయి కదా, వాటి కోసం నీళ్లు అడగడానికి రథాన్ని అక్కడ ఆపారంట అని చెప్పి వాళ్ళు చెప్పారంట, రథం ఉన్న వాళ్ళు. అయితే అయోధ్య అని సీత తనలో తాను గొనుక్కుంటూ ఆలోచనలో పడిందంట. అయోధ్య నుంచి వచ్చారు, అయోధ్యనా అనేసి అనుకుందంట. అవును, ఆ రాకుమారులలో ఒకరు మీరు పొలంలో ఉండడాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఈవిడ పొలం దున్నుతూ ఉండడాన్ని వాళ్ళు గమనించారంట. అయితే ఒక రాకుమారులో ఒకరు మీరు పొలంలో ఉండడాన్ని గుర్తించి ఆ దున్నుతున్న స్త్రీ ఎవరు అని చెప్పి అడిగారంట. ఆయన తాను అటువంటి నాగల్ని ఎప్పుడూ చూడలేదని, లేదా ఒక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని వాళ్ళు ఊహించలేదని అన్నారంట, సీత గురించి ఆరా తీస్తూ. అంటే అసలు ఎవరు ఆవిడ, ఎవరు అమ్మాయి, ఆ నాగల్ని అసలు ఎవరు పట్టుకోలేని దున్నలేరు, ఒక స్త్రీ అసలే చేయలేదు అలాంటి పని అని చెప్పి అడుగుతూ, అలాంటివన్నీ ఊహించలేదు మేము అని చెప్పారంట అతనితో. నువ్వు అతనికి ఏం చెప్పావు మరి అని సీత అడుగుతుంది. అప్పుడు నేను అతనితో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. అతను ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా చూశాడంట, ఎంతో ఆశ్చర్యపోయినట్లు కనిపించి కానీ నవ్వాడంట. ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకి ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాడంట. ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతుంది అని రైతు ఆప్యాయంగా చెప్పాడంట. అతను మన రాకుమారి ఆవిడే సీత అని చెప్పి అతనికి తెలియదు అని చెప్పి స్పష్టమవుతుందని చెప్పి ఇదంతా కూడా సీతాదేవి చెప్తాడనమాట. అతని మాటలు విన్న వెంటనే మాత శరీరానికి రెక్కలు వచ్చినట్టుగా కదిలిందంట. ఆమె సోమ వైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపును చూడగలిగాను నేను అని చెప్పి మీనాక్షి చెప్తుంది. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండొచ్చు అని అనుకున్నదంట మీనాక్షి. ఆ తర్వాత ఏమైందంటే రాత్రి భోజన సమయంలో సునయన మాత ఏం చేసింది, మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేళాకోళం చేసిందంట. అంటే హేళన చేసిందనమాట. ఇవిడి నాగలు పట్టుకుని దున్నడం ఇలాంటివన్నీ చేస్తారా, ఆ రైతులకే కష్టమైన విషయం ఆ నాగల్ని పట్టుకోవడం, రాకుమార్తెకి ఎలా సాధ్యమైంది అసలు అని చెప్పి వెటకారంగా హేళనగా అంటదనమాట. మహారాజు ఏం చెప్తాడంటే మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చేయగలిగావో ఆమెకి చెప్పు అని చెప్పి కొంటిగా కొంచెం ఆవిడని కూడా ఆట పట్టిస్తున్నట్టుగా భార్యని సీతాదేవితో అంటాడనమాట. అప్పుడు సీతాదేవి ఏం చెప్తుందంటే, అది మనసుకు చెందిన విషయం అమ్మా, దానికి అవసరమైన శక్తి శరీరానికి ఏం అవసరం లేదు, అది మనసుకు సంబంధించింది, దానికి శక్తి ఏం అవసరం లేదు అని చెప్పి చెప్తుంది. కానీ నా మనసు ఆ బలహీనతను అధిగమించేసింది, అది నా శరీరానికి ఏం చెయ్యాలో అని సూచించింది, శరీరం దాన్ని అనుసరించింది అంతే అని చెప్పి తండ్రి గారు నాకు ఇలా శిక్షణ ఇచ్చారు అని చెప్పి సీతమ్మ వారు చెప్తుందంట. సునయన మాత మాత్రం ఇట్లా తల పట్టుకొని, మొత్తం రాజ్యం అంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసు అని, నువ్వు ఇలాంటి పనులు చేస్తావు, ఈ రాజ్యం అంతా ఇప్పుడు ఈ విషయం గురించే మాట్లాడుకుంటారు, ఎట్లా ఇప్పుడు అని చెప్పి ఆవిడ తల పట్టుకొని ఉందంట. అయితే మధ్యలో ఊర్మిళ కల్పించుకుందంట. కల్పించుకొని తాను అప్పటికే అయోధ్య రాకుమారులు రావడం గురించి పరిచారకుల ద్వారా విని ఉండడం వలన మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులు ఎవరో మరి ఏంటో అని ఊర్మిళ చెప్తుంది అనమాట. ఇదంతా సంభాషణ వింటూ మధ్యలో ఊర్మిళ ఇట్లా చెప్తుంది, ఎవరో అయోధ్య నుంచి రాకుమారులు వచ్చారంట అని చెప్పి ఇదంతా విషయం తనకు తెలిసిన విషయం చెప్తుంది అనమాట. వాళ్ళు వచ్చారా అని చెప్పి సునయన మాత కూడా తెలియదు అనమాట. ఆశ్చర్యంగా అడిగిందంట. దశరథ మహారాజు వారు దూరంగా విశ్వామిత్రుడు ఉంటాడు కదా, ఆయన ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నారని తెలియజేశారు కదా. వాళ్ళు అంటే వాళ్ళ విశ్వామిత్రుడు అనే ఒక ఋషి ఉన్నాడు కదా, మనకు అందరికీ తెలిసిన ఆయన విశ్వామిత్రుడు, ఆయన ఆశ్రమంలో ఉన్నారని తెలిసింది కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారా అని చెప్పి ఆశ్చర్యంగా సునయని మాత అడుగుతుంది అనమాట. వారు వేరే లక్ష్యంతో మహాదేవుని విల్లును చూడడానికే వచ్చినట్లుంది, కానీ నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతనే తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తూ జనక మహారాజు అంటారనమాట. అప్పుడు సీత తన భావాల్ని బయటపడనీయకుండా ఎటో చూస్తూ ఉందంట. అకస్మాత్తుగా సీత పొలం దున్నుతుండగా రాకుమారులు చూశారు అన్న విషయం సునయన మాతకి తట్టిందంట. ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఆవిడకి ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే సీతమాత పొలం దున్నుతుండగా వాళ్ళిద్దరూ చూసేశారు అని చెప్పి అనుకొని ఆమె ముఖంలో ఆందోళన, అంటే ఒక స్వయంవరానికి వచ్చిన రాకుమారులు ఇద్దరు వచ్చారు అయోధ్య నుంచి, విశ్వామిత్రుడి దగ్గర ఉన్నారు అని తెలుసు ఈవిడికి. కానీ సీతాదేవిని వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు సీతాదేవిని ఎప్పుడు చూసేశారు అనేసి కొంచెం కంగారు పడుతుంది అనమాట. అలాంటి పరిస్థితిలో తన కుమార్తెను చూసినందుకు ఏ తల్లి అయినా సహజంగానే ఆందోళన పడుద్ది కదా, అట్లానే ఈ సునయన మాత కూడా ఆందోళన పడిందంట. అయితే కానీ సీతాదేవి అదేం పట్టించుకోలేదంట. నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూశారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అంటే సీత ఏం పట్టించుకున్నట్టుగా ఏం మాట్లాడలేదంట.
వాళ్ళు మనకు ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు. మహారాజు చెప్తాడనమాట, ఏమనుకుంటారు, ఏమనుకోరు, వాళ్ళు మనకి ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో కదా అని అనుకుంటారు అని చెప్పి గబగబా సమాధానం చెప్తారంట జనక మహారాజు. సీతను గెలుచుకున్న వారు ఎవరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటం, ఆమె జ్ఞానాన్ని గౌరవించటం అవసరం. నాకు సంబంధించిన వరకు అదొక్కటే కావాల్సింది అని చెప్పి మహారాజు అంటారు. అలాగైతే శివుని విల్లును లేపడం అన్న పరీక్ష ఎందుకు ఈ స్వయంవరంలో? వాళ్ళందరూ గౌరవించడం ఇవన్నీ తెలుసుకోవటం ముఖ్యం అన్నారు కదా, మరి అలాంటప్పుడు ఈ శివుని విల్లును లేపడం అనే పరీక్ష ఎందుకు పెట్టారు స్వయంవరంలో అని చెప్పి అడుగుతుంది. ఎవరు? ఈయన జనక మహారాజు భార్య అనమాట, సీతాదేవి తల్లి సునైనమాట. అయితే అప్పుడు సీతాదేవి చెప్తుంది, అమ్మ విల్లు ఎత్తడానికి కావాల్సింది బలం కాదు అని ఇందాక చెప్పినట్టే సీత మళ్ళీ చెప్తుంది అనమాట. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే దానిని ఎత్తాను కదా, మహాదేవుడు అనుమతించిన వారే ఆ విల్లుని ఎత్తగలరు, ఇంకెవరు ఎత్తలేరు. మహాదేవుడు అంటే శివుడు. శివుడు ఎవరైతే అనుమతిస్తాడో వాళ్ళే ఆ విల్లుని ఎత్తగలరు, ఇంకెవరికి అది సాధ్యం కాదమ్మా అని చెప్పి, అది ఆయన ఇష్టమే, ఎవరు మన ఇష్టం ఏమీ లేదు, ఆ శివుడి యొక్క ఇష్టమే. ఎవరైతే దాన్ని ఎత్తగలరో వాళ్ళే ఎత్తుతారు, అది శివుడు అలా వరం ఇచ్చాడు, అంతేగాని ఇదేమి నువ్వేం కంగారు పడాల్సింది లేదు, ఇదే నడుస్తుంది, అది అవసరమైనది కూడా అని చెప్పి సీతాదేవి అంటది అనమాట. ఇంక వీళ్ళిద్దరు సంభాషణని మహారాజు నవ్వుకుంటారనమాట. ఆయన ఈ విషయం ఎప్పుడూ సీతతో చెప్పలేదంట, కానీ అది ఆమెకు తెలియటం ఆయనకు ఎంతో నచ్చింది. ఇలాంటి ఇది మహాదేవుడు ఇచ్చినాడు, ఇది ఇలా ఆయనకి మహాదేవుడు ఎవరు అనుమతిస్తేనే వాళ్ళే ఎత్తగలరు, ఇదంతా సీతాదేవితో ఆయన ఎప్పుడు చెప్పలేదంట. అయితే అందుకే ఆయనకి ఎంతో నచ్చిందంట సీతాదేవి ఇలా చెప్పడం. కేవలం బలం మాత్రమే ఆమెకు కాబోయే భర్తను నిర్ణయించదు, మహాదేవుని ఇచ్చ అది, అదే సీత ఇచ్చ కూడా. ఇచ్చ అంటే ఇక్కడ ఇష్టం అనమాట. ఆ మహాదేవుడు అనే శివుడి ఇష్టమే అది, సీత కూడా అదే ఇష్టము అని చెప్పి ఆయనకు అర్థమవుతూనే ఉందంట. అందుకని ఆయన అలా పెద్ద ఆశ్చర్యం లేకుండా సీతాదేవికి ఎప్పుడు చెప్పలేదు, కానీ భలే తెలిసింది సీతాదేవికి మన తన కూతురు కానీ మెచ్చుకుంటూ నవ్వుకుంటున్నాడు అనమాట ఆయన. అయితే తర్వాత ఏం జరిగింది, సీతారాములు మొట్టమొదటిసారిగా ఆలయం వద్ద కలుసుకున్నారంట. శ్రీరాముడు ఆలయ సౌందర్యం గురించి విని దర్శించటానికై వచ్చాడంట. మిథిలా నగరపు వృక్షాల గుండా కొండల పైగా వస్తున్న అలౌకికమైన గానానికి అయిపోయాడంట. మరి ఆ గానం ఎవరిది? అది ఆయన ఇంద్రియాలకు దేవగానంలా అనిపించిందంట. మాత సుందరమైన దుస్తులు ధరించి ఇద్దరు సేవకులు, అంటే ఉష మళ్ళీ రోహణ అన్నమాట, ఇద్దరు సేవకులు పూజకు పూలు పళ్ళు తెస్తుండగా సోమతో కలిసి గుడికి వెళ్ళిందంట. అంటే మనకి ఇంతవరకు సోమ మీనాక్షి తెలుసు కదా, వాళ్ళు కాకుండా ఉషా రోహణ అనే ఇద్దరు చెలికత్తెలతోటి వాళ్ళు పూలు పళ్ళు తెస్తుంటే సోమతో కలిసి గుడికి వెళ్ళిందంట. సీత పార్వతీదేవి విగ్రహం ముందు హారతి ఇస్తూ పాట పాడుతుంది అనమాట. ఆ గానం ఈయనకి గంధర్వ గానంలా వినిపించింది అనమాట. ఎంతో హాయిగా అనిపిస్తుంది శ్రీరామచంద్రుల వారికి. అయితే వారు తనని సమీపించటం చూడలేదు, కానీ హారతి పూర్తి అయ్యేసరికి సీతాదేవత స్వరం మాత్రం మరింత స్లోగా మారటం గమనించారంట వాళ్ళు. ఆమె హారతి పూర్తి చేసి వెనక్కి తిరగగానే అతను తనకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండడం చూసిందంట. హారతి ఇచ్చేసి తల తిప్పగానే కొన్ని అడుగుల దూరంలో ఉండడం చూసిందనమాట సీతాదేవి ఆయన్ని. పరిచారకులు కూడా అయోధ్య రాకుమారుల ఉనికిని గుర్తించారు. అయితే సీతాదేవి కొన్ని నిమిషాల పాటు బిగిసిపోయిందంట. పెళ్లి చూపులప్పుడు అందరూ అదే పరిస్థితి ఎదురవుతుంది కదండి. ఫస్ట్ టైం రాముడిని చూసేసరికి ఎంత అమ్మవారైనా ఎంత రాముడిని ధ్యానంలో చూసుకున్నా కూడా ఫస్ట్ టైం అలా అంత దగ్గరగా, అంటే అలా రాముల వారు వస్తారు తన వెనకే నిలబడ్డారని ఇవి అనుకోని ఉండదు అనమాట. హారతిచ్చి ఇలా తిరిగేసరికి కొన్ని అడుగుల దూరంలోనే ఆయన ఉండేసరికి చూసి బీసిపోయిందంట. వారికి తమ మాత ఈ లోకంలో ఉందో లేదో అని కూడా ఈ పరిచారకులకి తెలియట్లేదంట. ఇద్దరు రాకుమారుల్లో పెద్దవాడు కూడా బీసిపోయినట్లు కనిపించాడంట. రాముల వారు కూడా సీతాదేవిని చూసి బీసిపోయినట్లుగా కనిపించారంట వాళ్ళకి. ఎవరు మాట్లాడలేదు, ఎవరు కదలలేదంట. అయితే ఆ రాకుమారుల్లో చిన్నవాడు మాత్రం ఆ మౌనాన్ని ఛేదిస్తూ తాను లక్ష్మణునని, అతను తన అన్న రాకుమారుని అని పరిచయం చేసుకున్నాడంట ఇద్దరిని. ఊర్మిళ తనను సీతను పరిచయం చేస్తూ బదిలిచ్చిందంట లక్ష్మణుడికి. ఊర్మిళ కూడా తనెవరు సీత ఎవరని చెప్పి బదిలిచ్చిందంట పరిచయం చేసుకుంటూ. అప్పటికి అయోధ్య పెద్ద రాకుమారునికి మాతకు మధ్య మౌనమే ఉందంట. వాళ్ళు అలా పరిచయాలు చేసుకుంటున్నారు, వీళ్ళిద్దరు మాత్రం అలా మౌనంగానే ఉన్నారంట ఇంకా. అయితే వారు పరస్పరం తదేకంగా చూసుకోవటం మాత్రం మానలేదంట. అలా బిగిసిపోయినా కూడా ఏం మాట్లాడిపోయినా అలా చూసుకోవటం మాత్రం మానలేదంట వాళ్ళిద్దరు. అయితే ఎట్టకేలకు శ్రీరాముడు, అయితే నువ్వు రాకుమారి సీతవు, నిన్ను నేను పొలంలో చూశాను అని చెప్పి చెప్తాడంట. నువ్వు మట్టి తీసుకొని నీ బుగ్గలకి ఎంతో సున్నితంగా ఒక తల్లి తన పిల్లల్ని హత్తుకున్నగా ఒక తల్లి తన పిల్లల్ని ఎలా అయితే హత్తుకుంటుందో అంత సున్నితంగా ప్రేమగా
ఆ మట్టిని, పొలంలో మట్టిని నువ్వు తీసుకొని నీ బుగ్గలకి రాసుకోవటం నేను దూరం నుంచి చూశాను అని చెప్పి అంటాడనమాట రాముడు. అవును, అది నేనే. మేము విదేహ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించడం బోధిస్తాను. ఆమె మా శక్తికి మూలం అని సున్నితంగా సీతాదేవి కూడా బదులు చెప్పిందంట. నాకు ఈ పద్ధతులు నేర్చుకోవటం ఇష్టం. దాని వలన నేను ఈ జ్ఞానాన్ని అయోధ్యకు, మొత్తం కోసల సామ్రాజ్యానికి ఇలాంటివన్నీ కూడా నాకు కూడా ఇష్టమే. నేను ఈ జ్ఞానాన్ని తీసుకెళ్లి మా కోసల రాజ్యం అంతా కూడా ప్రజలకి ఈ జ్ఞానాన్ని అందించగలుగుతాను అని చెప్పి రాముడు అన్నారనమాట. అయితే ఇంతలో గుడి వెనుక నుంచి ఒక స్వరం వేగంగా దూసుకొచ్చిందంట. ఆ స్వరం ఎవరిదంటే, మా జ్ఞానాన్ని మీతో పంచుకోవటం మాకు ఆనందదాయకం అందంట ఆ స్వరం. ఆ స్వరం ఎవరిది? జనక మహారాజు అనమాట. జనక మహారాజు ముందుకు వస్తూ, దశరథ మహారాజు పుత్రులైన మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ఆనందం ఉప్పొక్కుతుండగా పలికాడంట. జనక మహారాజు వారిని సగౌరవంగా పలకరించిన తర్వాత ఆయన, రామ, నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథిల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు మా రాజ్యానికి రావడం మాకెంతో గౌరవప్రదం. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవటం నాకెంతో ఆనందంగా ఉందని జనక మహారాజు చెప్తారనమాట. అయితే ఆ రాత్రి ఏం జరుగుద్దంటే, రోహణ, ఉష, సోమాలతో పాటు మీనాక్షి కూడా సాయంత్రం భోజనం వడ్డిస్తూ ఉందంట. అయితే సునైన మాత ఏం చెప్తుందంటే, మిమ్మల్ని వాళ్ళని నవ్వుతూ ఆపిందంట. నేను వడ్డిస్తాలే అని చెప్పి, ఆగండి అని చెప్పి నవ్వుతూ ఆపి, మీరందరూ ఈ వేళ ఆలయంలో అయోధ్య రాముని గురించి, అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేకపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేమీ చెప్పలేదు. దాని గురించి అడిగినప్పుడు సీత ఏం చెప్పలేదంట. మహారాజు కూడా మౌనంగానే ఉన్నాడు. సీతాదేవి కూడా నాకేం చెప్పలేదు అని చెప్పి వాళ్ళతో, ఈ రోహణ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరితో, మీనాక్షి వాళ్ళందరితో కానీ అడుగుతుందంట. అయితే అందరి కళ్ళు సీత వైపు తిరిగారంట. చెప్పలేదా మీరు అన్నట్టుగా. ఆమె సంభాషణతో తనకేమి ఈ మాట్లాడుకునే మాటలతో తనకేమీ సంబంధం లేనట్టుగా చక్కగా ఆమె తింటూ ఉందంట. వాళ్ళు మాట్లాడుతుంటే నాకేం సంబంధం లేదన్నట్టు. అయితే మొత్తగా రోహణ బదిలిస్తే ఏముందంటే, మహారాణి, నేను ఆ విధమైన దారుఢ్యంగా ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద రాకుమారుని భుజాలు చేతులు వజ్రంలా ఉన్నాయి అని చెప్పి రోహణ అంటది అనమాట. అయితే ఉష మాట్లాడుతూ ఏముందంటే, ఇంత సౌందర్యం నేను కూడా ఎప్పుడు చూడలేదు, వినలేదు. నేను క్షణం మాత్రం అతని ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కవళికలను స్పష్టంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయని చూశాను అని చెప్తుంది అనమాట. ఈ సునైన మాత ఏం చెప్తుందంటే, ఆయన మరింత వివరం కోసం నొక్కి నొక్కి అడిగిందంట, ఇంకా చెప్పండి అని. కానీ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయిందంట. మరి నువ్వేమంటావు మీనాక్షి అని సునైన మాత అడిగినప్పుడు, నేను అప్పుడు అక్కడ లేను అని చెప్పడానికి విచారిస్తున్నానమ్మా. అంటే వీళ్ళందరూ వెళ్ళారు కానీ మీనాక్షి వెళ్ళలేదు అప్పుడు గుడికి. అందుకని నేను కూడా విచారిస్తున్నానమ్మా అక్కడ లేనందుకు ఆ టైంలో అని చెప్పి మీనాక్షి అంటుంది అనమాట. నేను అప్పుడు అక్కడ లేను కదా అంటే, ఇంకా సోమ వైపు తిరిగి మళ్ళీ ఇంకా ఆతృత పట్టలేక, అతను ఎలా ఉన్నాడు, నీకేమనిపించింది అని అడుగుతా ఉందంట. సోమ బదులు ఇవ్వకపోయేసరికి మహారాణి మళ్ళీ మళ్ళీ రెట్టించి అడుగుతా ఉందంట. చెప్పు సోమ, వాళ్ళిద్దరు రాకుమారులో పెద్దవాడైన రాముని గురించి చెప్తున్నట్లు అతను నీకు ఎలా కనిపించాడు అని చెప్పి ఇక ఆ ఆతృత పట్టలేక అడుగుతా ఉందన్నమాట. మహారాణి, నన్ను మన్నించండి. మీ ప్రశ్నలకు నేను ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియట్లేదు. ఏంటి నువ్వు అనేది? అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నావు అని మహారాణి అడుగుతుందనమాట. మహారాణి, అతని రూపం నుంచి వెలువడుతున్న కాంతి ఏదైతే ఉందో అది నన్ను గుడ్డిదాన్ని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉండి నేను నా కళ్ళుని వేరే వైపు తిప్పేసుకోవాల్సి వచ్చింది. అందుకని నేను ఏం చెప్పలేకపోతున్నాను అని అన్నాను. అంటే రాముల వారి గురించి ఒక కాంతి వస్తుందంట రాముల వారి నుంచి. ఆ కాంతి తన కళ్ళని గుడ్డిదాన్ని చేసేసిందంట. ఆ అంత వెలుగుని చూడలేకపోయిందంట. చూడలేక ముఖం తిప్పుకున్నాను, అందుకే నేను ఏం చెప్పలేకపోతున్నాను అంటదనమాట. అప్పుడు ఈ మాత భోజన పదార్థాలను పక్కన పెట్టి ఈ మాటలన్నీ వింటూ ఉందంట. ఆ భోజన పదార్థాలు తినే అన్ని కూడా పక్కన పెట్టి ఆ మాటలు వింటూ ఉందంట సీతాదేవి. అయితే ఇప్పుడు హఠాత్తుగా కల్పించుకొని నవ్వుతూ, సోమ కూడా నేను చూసిందే చూస్తుంది, కానీ సోమ, నువ్వు ఆ కాంతిలోకి స్థిరంగా చూడటం నేర్చుకోవాలి అని చెప్పి సీతాదేవి భోజనాన్ని పక్కకు పెడుతూ కూడా ఇంకా అంటుందన్నమాట. ఆ కాంతిలోకి నువ్వు, అంటే ఆవిడ కొంచెం థర్డ్ అయి ఉండడము, ముందు జరగబోయే విషయాలు తెలియడం అన్ని సోమకు తెలుసు కదా, ఈ కాంతిని చూడడం కూడా నువ్వు నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చూసినట్లు నువ్వు కూడా అతని రూపాన్ని చూసి ఉండేదానివి అని సీతమ్మ వారు చెప్తుందనమాట. ఎప్పుడు కాంతి గురించి దూరంగా చూడకు అని చెప్పి చెప్తుందనమాట. నేను కూడా తిరిగి ఉండేదానిని కాదు, కానీ అతన్ని మళ్ళీ చూసినప్పుడు నేను అతని రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాట అని చెప్పి చెప్తుందనమాట.
ఆ సునైన మాత వైపు చూస్తూ ఆమె ఇంకా చెప్పడం కొనసాగిస్తుంది. ఏమంటుందంటే, అతన్ని ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియలేదు. అతని శక్తి గురించిన ఆ రూపము ఆ రోహణ అనే ఆమె ఉంది కదా, చిలకత్తి ఇంకొక ఆమె. అతని శక్తి గురించి రోహణ చెప్పింది వాస్తవమే. అతను మన మహారాజు అంత పొడవు లేడు కానీ ఛాతీ విశాలంగా ఉండి ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే అతని సౌందర్యం గురించి ఉషా చెప్పింది కూడా నిజమే అని చెప్తుంది అనమాట. అతని ముఖ కవళికలు ఎంతో తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. పొడవైన సన్నగా చెక్కినట్లు ఉన్న ముక్కు, నిండైన పెదవులు, ఆయన మేని ఛాయ మాతకు వలనే ఉంది, కానీ కొంత బంగారు రంగు వర్ణం కలిసినట్టుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి అని చెప్పి అతని నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణనాతీతంగా మన మాత కళ్ళ వలె ఉన్నాయి అని ఇదంతా వివరించి చెప్తుందన్నమాట. ఆమె మాటలకు సీత నవ్వి, సోమ, నువ్వు అతని బాహ్య సౌందర్యాన్ని మాత్రమే వర్ణించావు అని చెప్పి అంటుందన్నమాట. ఇప్పుడు సోమ ఏమందంటే కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి మళ్ళీ తర్వాత ఇలా చెప్తుందన్నమాట. ఆయన అలా కనిపించారమ్మా, ఎంతో కలుపుగోలుగా అనేక మంది రాకుమారుల్లాగా అతిశయంతో దూరంగా అనిపించకుండా మనకు చెందిన మనిషి అన్నట్టు నమ్రతగా ఉన్నారమ్మా అని చెప్పి, అయితే ఆయనను వర్ణించడం మాత్రం అసాధ్యము అని చెప్పి నిదానంగా మళ్ళీ బదులిస్తుంది అనమాట. ఎవరు? సోమ. అయితే సీత తన తల్లి వైపు తిరిగి, అమ్మ, అతను ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించాడు, ఇక నీకు ఎలా కనిపిస్తాడో నువ్వే చూసి తెలుసుకో అని చెప్పి సీత నవ్వుతూ చెప్తుందనమాట తన తల్లితో. వాళ్ళు ఇది చర్చించుకుంటూ ఉండగా మీనాక్షి ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చిందంట మీనాక్షికి. వీళ్ళందరూ ఇలా చర్చించుకుంటూ ఉన్నారు కదా, మీనాక్షి సడన్ గా ఇంతకు ముందు జరిగినది ఏదో జ్ఞాపకం వచ్చిందంట. అదేంటంటే, అయోధ్య రాకుమారులు మిథులకు రాకముందు ఒకానొక రోజు రాత్రి భోజనాల దగ్గర సునైన మాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసుని సంహరించడం గురించి చెప్తుండగా సీత మొహంలో కోపం కదలాడడము ఆ ఇది గుర్తొచ్చిందంట మీనాక్షి. అది చూసి మహారాజు, ఎందుకలాగా నిరసిస్తున్నావు, ఎందుకు ఎలా నిరసించడం అంటే వ్యతిరేకించడం అనమాట. ఇవన్నీ సునైన మాత చెప్తుంది. రాముడు ఎంత గొప్పవాడో, అతని గుణగణాలు, ఆవిడ తాటకిని ఎలా చంపాడో, ఎలా సంహరించాడో ఇవన్నీ చెప్తుంటే సీతాదేవి కొంచెం ఇష్టం లేనట్టుగా మొహం పెడుతుంది అనమాట. ఎందుకమ్మా సీత, నువ్వు అలాగే వ్యతిరేకిస్తున్నావు ఎందుకు, నిరసనగా ఉన్నావు ఎందుకని చెప్పి మహారాజు అడుగుతాడంట. అప్పుడు, అంతటి హింస అవసరమా, అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా? ఎంత రాక్షస అయినా ఆవిడ ఆడది కదా, మరి ఆయన్ని చంపటం, అలా అలా చూడటము, స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా అని చెప్పి సీతాదేవి మహారాజుతో అంటదంట. అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. ఇలా మాత ఇట్లా చెప్పగానే అందరి కళ్ళు ఆశ్చర్యంగా సీతాదేవి వైపు తిరిగాయంట. అయితే మహారాజు మాత్రం స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎప్పుడు ప్రశ్నించను అన్నారంట. ఆయన చేసిందంతా మొత్తము ఆ ప్రాంతం కోసము, ఆయన కోసం కాదు అని చెప్పి మాత మాత్రం సీతాదేవి మాత్రం పట్టించుకోలేదంట. కానీ ఆమె మాటలతో అసంతృప్తి పొందలేదు అని ఆమెను చూస్తేనే తెలుస్తుంది అనమాట. అప్పుడు మహారాజు ఏం చేశాడంటే, తన మాటల వల్ల సీతాదేవి సంతృప్తిగా లేదని తెలిసి కొంచెం ఆయన ఏం చేశాడంటే, సంభాషణని ఆ భర్త గౌతమ మహర్షితో చెప్పించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించిన వైపు మరించారంట. ఆ అహల్య వైపు మళ్ళించారంట. ఎందుకంటే ఆ మాటలన్నీ సీతాదేవికి అంత రుచించలేదు, ఆవిడ కొంచెం ఇష్టం లేనట్టుగా మొహం పెట్టింది కదా అని చెప్పి మహారాజు ఏం చేశాడు, అది గమనించి ఆ టాపిక్ వేరే వైపు మళ్ళించాడంట, అహల్య వైపు అనమాట. అహల్యకు శాపం పెట్టడం, అప్పుడు రాముల వారు వల్ల ఆమె మళ్ళీ శాప విమోచన అవ్వడం, ఈ కథంతా ప్రాచుర్యంలోనే ఉంది కదా. సౌందర్యవతి అయిన అహల్యను దేవతలు, రాజు ఇంద్రుడు మనకంతా తెలిసిందే కదా, వంచనతో లోబరుచుకున్నాడు అనమాట. ఆ విషయం తెలుసుకున్న గౌతముడు ఏం చేశాడంటే, అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని చెప్పించాడనమాట. విదేహలోని ఏ ఋషికి ఆమె వద్దకు వెళ్లి విముక్తి కలిగించే ధైర్యం గాని శక్తి గాని లేదు. ఆ శాపాన్ని ఆమె ఆమె వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అంటూ టాపిక్ ని అటువైపు మళ్ళించాడంట ఎవరు, జనక మహారాజు. అసలు అలాంటి శాపాన్ని విముక్తి చేసే శక్తి ఎవరికైనా ఉంటుందా అని చెప్పి అని అడుగుతూ అట్లా మాట్లాడారంట. అయినా రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తురాల్ని చేశాడు. అంటే ఇక్కడ తను ఎంత రాక్షసి అయితే మాత్రం ఆడది కదా, ప్రకృతి యుద్ధంగా ఆడదాన్ని సంహరించవచ్చు అన్నది కదా. ఆ టాపిక్ మళ్ళీ అహల్య వైపు చెప్పి తన తల్లిని రక్షించినట్లుగా శాప విముక్తి కలిగించాడు రాముడు. అంటే స్త్రీ మీద ఆయనకి ఎంత గౌరవం అనేది చెప్తున్నట్టుగా టాపిక్ మళ్ళించి అహల్య గురించి ఇదంతా చెప్తాడనమాట జనక మహారాజు. అయితే అహల్య అప్పుడు చాలా సీత హృదయం ద్రవించిందంట మహారాజు ఇలా చెప్పగానే.
ద్రవించి ఏమంటుందంటే, అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగింది జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించటం అనేది ముఖ్యమైన విషయం. ఒకానొక శాపాన్ని వెనుకకు మరల్చడం అనేది ఎంతో అరుదైన విషయం. అయితే ఋషులకు కూడా ఇది అసాధ్యం. శాపం పెట్టిన ఋషులకు కూడా మరల్చటము అసాధ్యమైన పని అని చెప్పి ఇంకా ఏం చెప్తుందంటే, ఋషుల శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూసాము. ఇది వరకు ఆ టాపిక్ వచ్చింది కదా క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇది మనము మళ్ళీ చూసాము, ఈ ఋషుల యొక్క శాపాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది అని చెప్పి ఎంతో నిర్మలమైన వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తి అంతగా వంచడం ఎంత బాధాకరం. అంటే ఋషులు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా, ఋషులు అంత శక్తి కలిగిన వాళ్ళు ధ్యానం చేస్తారు, అలాంటి వాళ్ళు ఇలాంటి శాపాలు ఇవ్వడం ఎంత బాధాకరమో కదా అని చెప్పి సీతాదేవి అంటుందన్నమాట. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దీన్ని సరిచేస్తారులే సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం కదా, అప్పుడు అది అంతమయ్యే సమయం కూడా ఆసన్నమై ఉంటుంది ఇప్పుడు అని చెప్పి మహారాజు చెప్తారనమాట, జనక మహారాజు. అయితే ఈ సంభాషణ అంతా మీనాక్షి జ్ఞాపకం చేసుకుంది అనమాట. ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ దగ్గర ఈ చర్చ ఏదైతే జరుగుతుందో, రాముల వారు లక్ష్మీ అన్నిట్లు కూడా ఇన్ని జరుగుతున్నప్పుడు మీనాక్షికి ఇదంతా గుర్తొచ్చింది. ఒకసారి ఇదే భోజన సమయం ఇలా నడుస్తున్నప్పుడల్లా ఈ చర్చ జరిగింది కదా సీతాదేవికి జనక మహారాజుకి అహల్య గురించి, ఇదంతా గుర్తొచ్చింది అనమాట మీనాక్షికి. అప్పుడు అది అంతమయ్యే ఇదంతా కూడా మీనాక్షి గుర్తొస్తుంది. ఇదంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైందంటే, తాటకిని వధించడం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అని ఇదంతా గుర్తు చేసుకున్నప్పుడు మీనాక్షి అనుకుందనమాట. అదృష్టవశాత్తు అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి ఆవిడ మీనాక్షి అనుకుంది. అయితే అనేక తరాలుగా మహాదేవుని విల్లు అంటే శివుడి యొక్క విల్లు రాజప్రసాదపు ఆలయంలో ఉంచబడిందంట. శివుని విల్లు గురించి మనకు తెలుసు కదా, రాముడు శివుని విల్లు ఎత్తుతాడు, ఇవన్నీ విన్నాం కదా. ఆ విల్లు ఎలా వచ్చిందంటే అనేక తరాలుగా మహాదేవుని విల్లు ఏమైందంటే రాజప్రసాదపు ఆలయంలో ఉంచబడిందంట. కాలక్రమంలో రాజమందిరం పునర్నించబడి విస్తరించబడినా కూడా ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉందంట. ఇల్లు మళ్ళా రీమోడల్ చేయించడం ఇవన్నీ జరిగినాయి, విస్తరింపజేయడం, కానీ ఆ విల్లు మాత్రం అక్కడే ఉంచబడింది. పాతదైనా సరే దాన్ని మాత్రం కదల్చలేదంట. అయితే భూమిపై పరశురాముని కార్యం ముగిసిపోయినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి వారికి తెలుసు. ఎప్పుడైతే పరశురాముడికి ఆయన వచ్చిన పని భూమి మీద అయిపోయిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఈ మహారాజుల యొక్క పూర్వీకులకి ఇచ్చారని ఆ విల్లుని రాజ్య ప్రజలందరికీ కూడా తెలుసంట. ఇది దుష్ట క్షత్రియ సంహారానికై విష్ణువు 6వ అవతారమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లంట. దుష్ట సంహారం కోసము స్వయంగా శివుడే పరశురాముడికి ఆ విల్లు ఇచ్చాడంట. అయితే ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారంట. క్షత్రియులు అంటే రాజులు అనమాట. ఆ పని పూర్తయ్యాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి శక్తి దుర్వినియోగం అయినప్పుడు, అలాంటి అన్ని జరిగినప్పుడు ఈ విల్లుకి ఏమీ కూడా ఆ శక్తి దుర్వినియోగం అవ్వదంట. ఎలాంటి క్షత్రియులు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా, ఎలాంటి చేసినా కూడా ఈ విల్లు అంటే ఆ వింటి శక్తి దుర్వినియోగం అయితే అవ్వదు అని చెప్పి వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లు వారికి ఇస్తున్నాను అని పరశురాముల వారు తెలిపారంట. ఎన్ని క్షత్రియులు ఎంత విద్రోహ చర్యలు చేసినా కూడా ఆ విల్లు తన శక్తిని కోల్పోదు అని చెప్పి ఆ విల్లు వాళ్ళకి ఇస్తున్నానని పరశురాముడు చెప్పాడంట. ఎవరికి ఇస్తున్నానని? ఈ జనక మహారాజుల వంశీయులకి. మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడకుండా ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి చెప్పారు ఈ పరశురాముడు అని చెప్పి అనుకుంటాము మేము అని చెప్పి. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ పరశురాముల వారు తెలిపారంట జనక మహారాజుకి, మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడకుండా ధర్మబద్ధంగా తెలుస్తుందని ఆయనకు ముందే చూసి చెప్పి ఉంటారు. మేము విస్తరించడం, శక్తి పెంపొందించుకోవటం, పక్క రాజ్యాలను ఆక్రమించుకోవటం కోసం సైన్యం పైన, యుద్ధాల పైన పెట్టుబడి పెట్టడం, వీటన్నిటిని మించి మాకు ఋషుల వివేక సంపద ఉంది అని చెప్పి అలాంటి విచక్షణ కలిగిన రాజులతో పాలించుతాం మేము అని చెప్పి జనక మహారాజు
అలాంటి అంటే యుద్ధాలకి వాడము అనమాట మేమేమి ఇలాంటి విల్లుల్ని అట్లని. ఎందుకంటే ఋషుల శక్తి మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. మహాదేవుని విల్లు ఎత్తి ఎక్కువ పట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ఒక ధ్యానంలో సందేశం వచ్చిందంట. మెసేజ్ లాగా వచ్చిందనమాట. ఏమని? ఆ విల్లుని ఎక్కిన పెట్టిన వాడే సీతాదేవికి తగినవాడు అని చెప్పి ఒక మెసేజ్ లాగా ధ్యానంలో వచ్చిందంట జనక మహారాజుకి. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసిందంట. కానీ ఆ విల్లు ఎత్తగలిగిన వారు తనతో మిథిలాపు నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను వింటి నుంచి కూడా తీసుకెళ్తారు. రాజ్యం యొక్క రక్షణని కూడా తీసుకెళ్తారంట వాళ్ళు అని ఆయనకు తెలుసు. అప్పటి నుంచి విదేహ పతనం మొదలవుతుంది. ఎప్పుడైతే విల్లు ఎత్తి ఆ రాజ్యాన్ని ఆ సీతతో పాటు ఆ విల్లుని తీసుకెళ్ళిపోయినప్పుడు ఈ మిథిల రాజ్యం అనేది పతనం అవుతుందని కూడా ఆయనకు తెలుసంట. అయితే విదేహ పతనం ఆరంభం అవుతుందని జనక మహారాజుకి తెలుసంట. అది తెలిసినా కూడా ఆయన ఏమీ వ్యాకుల పడలేదంట. ఆ వ్యాకులు పడినప్పుడు అలాంటి కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి పోతుంటాయి. కాబట్టి ఆయన ఏమి వ్యాకులు పడలేదంట. వ్యాకులు పడడం అంటే అయ్యో అని చెప్పి విచారించలేదన్నమాట జనక మహారాజు. విదేహ ప్రపంచానికి ఎంతో దోహదం చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయడం దాని గమ్యం కాదు. ఆయనకు అది తెలిసిన తర్వాత వేరే ఏ ఆలోచన శ్రద్ధ పెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించారంట. ఎప్పుడైతే రాముడు విల్లు ఎత్తి సీతాదేవిని తీసుకొని వెళ్తాడో ఆ విల్లుతో పాటు ఆ సీతాదేవితో పాటు ఎప్పుడైతే అది వెళ్తుందో అప్పటి నుంచి ఈ మిథిల రాజ్యానికి పతనం అనేది ఆరంభం అవుతుందని జనక మహారాజుకు తెలుసంట. కానీ ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తారు. రాజ్యాలు వస్తాయి పోతాయి, దాంట్లో విచారించాల్సింది ఏమీ లేదని ఆయనకి ముందే తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించుతూ దాన్ని ఏం పట్టించుకోలేదట జనక మహారాజు. అయితే స్వయంవర సమయం వచ్చేసిందంట. ఈ ఆర్యావర్తం నుంచి రాజులు మహారాజులు అనేక మంది దీనిలో పాల్గొనడానికి వచ్చారంట. అయితే మేము ఆ ఏర్పాట్లు చూడడంలో తీరిక లేకుండా ఉండి మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్ళట్లేదంట. సీతాదేవి యొక్క అవసరాలు ఏదైతే తీర్చాలో అలాంటి అవసరాలు ఉన్నప్పుడు తప్ప సీతాదేవి దగ్గరికి వెళ్ళట్లేదట ఎవరు కూడా. అయితే స్వయంవర ఫలితం పట్ల పరివార కృత్యాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ ఆశ్చర్యపడలేదు. ఈ స్వయంవరం యొక్క వ్యవహారాల వల్ల ఎవరు ఏం ఆశ్చర్యం అనిపించలేదంట. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళకి తెలిసిన విషయమే కదా, అందుకని పెద్దగా ఆశ్చర్యపడలేదంట. ఆలయంలో సీత రామునితో కలిసింది కదా అని మొదటిసారి విన్ననాటి నుంచి మేము ఆయనే ఆమె భర్తగా నిర్ణయించబడొచ్చు అని ఊహించాము. కానీ పోటీలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం వాళ్ళందరికీ ఇంకా ఉందని మీనాక్షి చెప్తుంది. అయితే ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు అంతా మాత ప్రశాంతంగా నిశ్చలంగా ఉందంట. ఈ ఏర్పాట్లు జరుగుతుంటే అవి మాత్రం ఎంతో నిశ్చలంగా ప్రశాంతంగా ఉందంట సీతాదేవి. మిగిలిన రాజులు విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగానే ఉంది. కానీ తోటి సేవకులు నాతో చెప్పారంట, మిగిలిన రాజులందరూ ఆ విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా సీతాదేవి ఏం ఫీలింగ్స్ లేకుండా అలా నిర్వికారంగా ఉంది అని చెప్పి ఆ తోటి సేవకులందరూ మీనాక్షితో చెప్తున్నారనమాట. అయితే శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కిపెట్టినప్పుడు కుటుంబ భారం అంతా దిగినట్టుగా ఊపిరి పీల్చుకున్నారట. ఆ కుటుంబం అంతా పెద్ద భారం దిగినట్టుగా ఆ రాముడు ఎప్పుడైతే విల్లు ఎత్తాడో ఈ కుటుంబానికి అంతా భారం దింపి అంటే ఏ భారం మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఆ భారం మొత్తం దిగిపోయినట్టుగా పెద్ద రిలీఫ్ ఫీల్ అయ్యారట వాళ్ళందరూ కుటుంబం అంతా. అయితే ఉందని చెప్పి ఊపిరి పీల్చుకున్నారంట హాయిగా. అయితే శ్రీరాముడు అంట రాకుమారి సీత ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవడానికి మన్నాడు వస్తానని చెప్పాడంట. మీరందరికీ ఇట్లా వాళ్ళందరూ కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యారు కదా. కానీ శ్రీరాముడు ఏమన్నాడంటే సీతకు ఈ ఫలితాన్ని అంగీకరించిందా సీత, నేను విల్లు ఎక్కువ పెట్టాను కదా ఆ ఒక్క ఫలితాన్ని సీతాదేవి అంగీకరించిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మన్నాడు వస్తానని చెప్పి తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఒక రోజు ఉంది టైము అని చెప్పి అప్పటి వరకు స్వయంవర ఫలితాన్ని ప్రకటన చేయలేదట ఎవరికి. అయితే మర్నాటి ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజప్రసాదానికి వచ్చి మాతతోటి మహారాజు సునయన మాతలతోటి సీతాదేవితోటి ఏకాంతంగా మాట్లాడాడట శ్రీరాముడు మర్నాడు వచ్చి. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మాకు తెలిసిందల్లా మాత్రం మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే వాళ్ళకి తెలిసిందంట. ఆ మాట సాధారణంగానే రాజప్రాసాదం అంతా వెంటనే వ్యాపించిందంట. ఆ తర్వాత మేము తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా పరిచారకులు ఒకరినొకరి నుంచి ఒకరికి విషయం అందరికీ పాకిందంట. ఏ విషయము?
సీతాదేవి రాముల వారిని అంగీకరించింది అన్న విషయం. ఆ విధంగానే మేము మహారాజు మాటల కథలన్నీ వినేవాళ్ళము. అయితే ఈసారి ఏ విషయము బయటికి రాలేదు ఇంకా అని చెప్పి మీనాక్షి చెప్తుంది. ఇంకా ఏమంటుందంటే, చాలా రోజుల తర్వాత సాయంత్రం భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజన సమయంలో తాను విన్న విషయాన్ని చెప్పాడంట. ఒక పరిచారకుడు ఏం విన్నాడు, ఏం చెప్పాడంటే, మహారాజు స్వయంవరంలో రామలక్ష్మణులు మిథులకు రావడం ఎంతో అదృష్టం అన్నారట. ఎవరు? జనక మహారాజు. అప్పుడు శ్రీరాముడు నవ్వి, ఇది యాదృచ్ఛికంగా జరగలేదు, ఇది అనుకోకుండా జరిగిన విషయమేమీ కాదు అని చెప్పారంట. అయితే దానిని వివరించమని మహారాజు అడిగినప్పుడు రాముడు ఏం చెప్పాడంటే, కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిన తర్వాత, తాటకితో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వటం నాకు బాధ కలిగించింది. ఆమె ఎంతో మంది ఆశ్రమ బాలకులను చంపినప్పటికీ ఒక స్త్రీ చంపడం అనేది నాకు చాలా కష్టం అనిపించింది. ఆవిడ తాటకి చాలా మంది ముని బాలకుల్ని చంపుతూ ఇలా అంతా యాగాన్ని చెడగొడుతూ ఉంది కదా, బాలకులను అందరినీ చంపడం కష్టంగా అనిపించిందంట. అయినా అలా చేస్తున్నా కూడా ఒక స్త్రీ కదా అని చెప్పి ఆవిడ్ని చంపటము శ్రీరాముల వారికి చాలా బాధ కలిగించిందని చెప్తున్నాడు అనమాట. దశరథ మహారాజుకి శ్రీరాముడికి చర్చ జరుగుతుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే, ఆ డైనింగ్ హాల్ దగ్గర ఒక పరిచారకుడు అక్కడ జరిగిన విషయాలన్నీ వీళ్ళకి చెప్తున్నాడు అనమాట. అయితే నాకు చాలా స్త్రీని చంపడం అనేది నాకు కష్టంగా అనిపించింది. కానీ ఆ రాత్రి యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళన అధిగమింప చేసిన, అంటే తన ఆందోళనని తీసేయాల్సిన ఒక వ్యక్తి సమక్షాన్ని నేను భావించాను. ఇట్లా ఒక స్త్రీ, ఎంత రాక్షసైనా ఆవిడ ఒక స్త్రీ కదా, ఆవిడని చంపినందుకు కొంచెం ఆందోళన పడుతూ బాధగా అలా ఉన్నాడంట శ్రీరాముడు. అప్పుడు తనకి ధ్యానంలో ఏమనిపించింది, ఒక స్త్రీ ఈ బాధని అధిగమింప చేసింది అని నేను ఫీల్ అయ్యాను అని చెప్పి చెప్తున్నాడు శ్రీరాముడు. అది నాలో ప్రశాంతతను, ప్రేమను ఏం చేసిందంటే, ఆవిడ ఆ గొప్ప శక్తి ఈయన్ని ఎప్పుడైతే ఓదార్చినట్టుగా ఫీల్ అయ్యాడో అప్పుడు ఏం చెప్పిందంటే, ఆ శక్తి సమక్షాన్ని కొంతసేపు అనుభవించాడంట. అది నాలో ప్రశాంతతని, ప్రేమని పాదుగొలిపి యుద్ధం వల్ల కలిగిన బాధను తుడిచివేసింది. ఒక శక్తి ఆయనని సేద తీర్చిందంట. అది కొంతసేపు ఆయన్ని అది అనుభవించాడంట. అనుభవించి ఆ శక్తి సమక్షంలో నేను నిద్రించాను అని చెప్పి చెప్తున్నాడంట రాముడు. మరునాటి ఉదయం నేను లేచేసరికి అది లేదంట, ఆ శక్తి లేదంట. నేను ఒకవేళ ఏమైనా ఊహించుకున్నానా అని భావించాడంట. మిథులను చేరుకునే కొద్దీ ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. మేము మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం ఆగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను కదా, అప్పుడు నేను నిరాశగా ఉండగా నన్ను ఓదార్చింది ఎవరో నాకు తెలిసింది. అంటే తాటకిని చంపి ఒక స్త్రీని చంపాను అని ఆయన బాధపడుతుంటే ఒక శక్తి తనని సేద తీర్చింది కదా, తెల్లారు లేచేసరికి నేను ఊహించుకున్నానేమో ఆ శక్తి లేదు అని అనుకున్నాడంట. ఎప్పుడైతే మిథిలా నగరానికి వచ్చినప్పుడు ఆ గుర్రాలకి నీళ్ల కోసం అక్కడ ఆగినప్పుడు పొలంలో సీతాదేవిని చూశాడు కదా, ఆ శక్తి ఎవరో కాదు, ఈవిడే సీతామాత అని నాకు అనిపించింది అని చెప్పి రాముడు చెప్తున్నాడు అనమాట. సీత వైపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకోవడాన్ని రాక్షసుని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా నేను భావించాను. దూరం నుంచి అప్పుడు ఆవిడ ఇట్లా బుగ్గలకి రాసుకోవటం, ముద్దు పెట్టుకోవటం, ఆ నేలని చూస్తూ ఉన్నాడు కదా రాముడు. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంట, నన్ను క్షమించావు అన్న సంకేతంగా నాకు అనిపించింది నువ్వు అలా చేయడం అని చెప్పి రాముడు చెప్తాడనమాట. ఆ పరిచారకుడు తను చెప్పిన దాన్ని కొనసాగిస్తూ, ఇదంతా ఒక పరిచారకుడు డైనింగ్ హాల్ దగ్గర చెప్తున్నాడు అందరికి, ఆ వంటశాలలో చెప్తున్నాడు అనమాట. అని ఇంకా ఏం కొనసాగిస్తూ అన్నాడంట. ఎవరు? ఆ పరిచారకుడు. అంటే దాసీలు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారనమాట. అందులో ఒక ఇతను చెప్తున్నాడు ఇదంతా. ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనంగా విన్నదంట. ఇంకా కొనసాగిస్తున్నాడు అనమాట సంభాషణని. ఆయన పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నిసార్లు ఏమందంటే, కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారట, దానివల్ల వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకోవడానికి. చూడండి, వీళ్ళు అంటే స్త్రీలు కదా అని వదిలిపెట్టేస్తారు కదా, యుద్ధం చేయకుండా, రాక్షసుని చంపకుండా. అందుకని మారు రూపం ధరిస్తారట రాక్షసులు, స్త్రీ రూపాన్ని. అయ్యో స్త్రీని ఎందుకు లేదు చంపడం అని, యుద్ధంలో స్త్రీని ఎందుకు లేదు చంపడాన్ని వదిలేస్తారు కదా, అందుకని వాళ్ళు స్త్రీ రూపం ధరిస్తారంట కొంతమంది రాక్షసులు. ఇదంతా సీతాదేవి రాముడికి చెప్తుందనమాట. కానీ మీరు మోసగించబడలేదు. నేను మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆమె మరణం గురించి చాలా బాధపడ్డా నేను కూడా. కానీ ఆ తర్వాత ఆమె బయట కనపడడానికి మాత్రమే స్త్రీ, లోపల పురుషుడే అని చెప్పి గ్రహించి
ఆమె బాహ్య రూపాన్ని శరీరాన్ని ధరించిన రాక్షసి ఆ ప్రకృతిని స్త్రీ గాని పురుషుడు గాని ఆ ప్రకృతిని చూడటం మీ పరీక్ష. ఇదంతా రాముల వారికి ఒక పరీక్ష అంట. స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ యొక్క నేచర్ ని చూడటం, ఆ ప్రకృతి అంటే నేచర్ అన్నమాట ఇక్కడ. దాన్ని చూడడం మీకు అనేది ఒక పరీక్ష జరిగింది అని చెప్పి చెప్తుంది అనమాట. అది ఆ రోజు పొలంలో నాకు తెలిసింది. ఇదంతా కూడా నాకు ఆ పొలంలో ఆ రోజే తెలిసింది. దీన్ని గ్రహించడంలో భూమాత నాకు తోడ్పడింది. ఈ విషయాన్ని అంతా గ్రహించడంలో భూమాత నాకు తోడ్పడిందని సీతాదేవి చెప్తుంది. భూమాత సాయం చేసిందంట. ఇదేంటి, ఇట్లాగా రాక్షసులు అందరూ స్త్రీ వేషం ధరిస్తారు యుద్ధాన్ని నుంచి తప్పించుకోవటం, కానీ రాముడు మాత్రం అందులో గెలిచాడు అని చెప్పి ఇదంతా భూమాత ఇది అన్ని విషయంలో సీతాదేవికి సాయం చేసిందంట. అలా అలా తోడ్పడినందుకు ఆ భూదేవి ఇలా అంతా చెప్తూ సీతాదేవి సాయం చేసినందుకు ఆ కృతజ్ఞతతోనే మట్టిని ఆ రోజు ముద్దు పెట్టుకుందంట. ఇంత జరిగిందనమాట. ఆ సీతాదేవి ఊరికే బుగ్గలకి రాసుకొని ఆ భూదేవిని ముద్దు పెట్టుకోవాలా, ఇంత జరిగిందనమాట. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుకను కలిగించింది. సత్యం ఏంటో అనేది నాకు తెలియచేసింది భూమాత అని చెప్పి ఆ కృతజ్ఞత తెలపడం కోసమే నేను ఆ రోజు అలా చేశాను అని చెప్తూ ఉందన్నమాట శ్రీరాముడితోటి. ఇదంతా సీత శ్రీరాముల మధ్య జరిగిన సంభాషణని ఒక పరిచారకుడు అందరికీ చెప్తున్నాడు. అయితే శ్రీరాముడు ఆమె మాటలకి ఎంతో కదిలిపోయాడంట. ఇంత జరిగిందా, ఇంత లోతున్నదా, నా గురించి ఇట్లా ఇంత పరీక్షలని భూదేవికి రక్షించిందని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదంతా ఇలా జరిగిందా అని రాములు వారు ఆ సీతాదేవి చెప్పగానే కదిలిపోయాడనమాట. అని చెప్పి ఎంతో కదిలిపోయాడంట. కానీ గంభీరమైన స్వరంతో ఏమన్నాడంటే, తాటకి మరణం అనేది ముగింపు కాదు. తాటకి మరణించింది కదా, ఇది ముగింపు మాత్రమే కాదు, ఇంకా అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి. ఇంతటితో అయిపోలేదు తాటకి చనిపోవడంతో. మన ముందు ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి, చాలా యుద్ధాలు ఉన్నాయి, కష్టమైన యుద్ధాలు, ఇంకా అనేక యుద్ధాలు కష్టమైనవి ఇంకా మన ముందు ఉన్నాయి అని భవిష్యత్తు చెప్తాడనమాట రాముడు. ఆ పరిచారకుడు విన్నదాన్ని బట్టి చెప్పటం ఆపగానే, ఇదంతా విన్నదంతా చెప్పడం ఆపగానే ఉష అంటుందంట, కానివ్వు, తర్వాత ఆయన ఇంకేం చెప్పాడు అని చెప్పి మాత ఇంకేమంది అని చెప్పి అడుగుతుంది అనమాట ఉష అనే ఆవిడ. నాకు ఇంకా నేను ఇంకా అప్పుడు ఇంకేమీ వినలేదు, ఇది మాత్రమే విన్నానని ఆ పరిచారకుడు చెప్తాడు. అయ్యో, నేను వారికి పూర్తి ఆనందోల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాను. అయ్యో, రాక్షసులతో పోరాటమే కాదు, ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి నిట్టూర్చింది అనమాట. ఎంత ప్రశాంతంగా వైవాహిక జీవితం గడుపుతారు వాళ్ళు, ఇన్ని ఉన్నాయా ఇంకా వాళ్ళ జీవితంలో, ఇంకా ఇన్ని కష్టాలు ఉన్నాయా అని చెప్పి చాలా నిట్టూర్చుతూ ఉన్నదన్నమాట అమ్మాయి, ఉష అనే అమ్మాయి. అయితే మనలో ఎవ్వరము విచారపడాల్సిన అవసరం లేదు అని సోమ కల్పించుకుంటూ ఈ టాపిక్ అంతా విని అంటూ సోమ చెప్తుంది అనమాట. ఇట్లా మనం ఏమి విచారపడాల్సిన పనేమి లేదు అని సోమ కల్పించుకుంటూ చెప్తుంది అనమాట. శ్రీరాముడు చేసే ప్రతిదీ మనందరి రక్షణ ప్రయోజనాల కొరకే. శ్రీరాముడు ఏం చేసినా మనందరినీ రక్షించుట కోసం, ఆ రక్షించాలనే ప్రయోజనాల కోసం మాత్రమే. కాబట్టి ఆయన తన యుద్ధాలన్నిటిలో జయిస్తాడు అన్నది నిస్సందేహము. కనుకనే మాత ఆయనను ఎంపిక చేసుకుంది. అలాంటి వాడు కాబట్టే సీతాదేవి ఆయన్ని ఎంపిక చేసుకుంది. మహారాజు మరింత ఏకాంతంలోకి వెళ్తారు. అయితే ఇప్పుడు ఇంకా పెళ్లి పనుల్లో మొదలైనవి అనమాట. ఇంకా ఇవన్నీ వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారు. కొంతకాలానికి పెళ్లి పనులు కూడా, స్వయంవరం అయిపోయింది కదా, పెళ్లి పనులు మొదలైనవి అంట. అయోధ్య నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించడం, వివాహ వేడుకలు అనేది ఇక అత్యంత ఉల్లాసమైన సమయం అంటది. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుందని నేను గుర్తించడంతో కొంత విచారం కూడా ఉందని మీనాక్షి అంటుంది అనమాట. ఇంత పనుల్లో హడావిడిగా చక్కగా ఉల్లాసంగా ఉన్నా కూడా పెళ్లి పనుల్లో అయ్యో, ఇంకా మాత మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని విచారం కూడా మాకందరికీ ఉందని మీనాక్షి చెప్తుంది. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేనని మీనాక్షి చెప్తుంది అనమాట. మహారాజు మరింత ఏకాంతంలోకి వెళ్తారు. సునైన మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. ఇంకా ఏంటంటే మహారాజు ఇంకా ఉండరు కదా. సీతాదేవి పుట్టక ముందు ఎలా అయితే అడవిలోకి, ఆశ్రమాల్లోకి, ఏకాంతంలోకి వెళ్ళిపోయేవారో ఇప్పుడు ఆయన అలా వెళ్ళిపోతారు. సునైన మాత ఏమో మాకు మరింత ఎక్కువ పరిపాలన బాధ్యత అప్పగించబడతాయి. మరి మేము పరిచారకులం, మరి ఈ ప్రసాదాన్ని వెలుగులతో ఆనందంతో నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాం. మీ పరిచారకులందరం ఏమవుతామంటే, సీతాదేవి ఏమో వెళ్ళిపోతుంది, జనక మహారాజు ఏమో అడవిలోకి, ఆశ్రమాలకు వెళ్ళిపోతాడు ఏకాంతం కోసం. ఈవిడ మాకు అన్ని పనులు అప్పచెప్తూ ఉంటుంది. అయ్యో, సీతాదేవి లేదే అనే విచారంలో మేమందరం మిగిలిపోతాము. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక కొత్త ద్వారం తెరుచుకుంది అని చెప్పి మీనాక్షి అంటుంది అనమాట. ఇక్కడతో ఈ భాగం అయిపోయింది. మిథులను వీడడం. మిథులను ఎవరు వీడతారు? సీతాదేవి. రేపు మిథులను వీడడం అనే భాగం గురించి రేపు చెప్పుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.